హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని ఉన్నా, లేదా డిజైన్ పేపర్స్ బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, జర్దోజీ రింగ్స్, 4 mm చమ్కీ, 2 mm షుగర్ బీడ్స్, ఐ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్, యాంకర్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఐ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి ఒక 15 minutes అయినా డ్రై అవ్వాలి. ఈ లోపు మనం బోర్డర్లో జర్దోజీ రింగ్ని కంటిన్యూషన్లో స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టిక్ చేసుకున్న క్లిప్ స్టోన్ పైన ఒక 4 mm చమ్కీ, 2 mm షుగర్ బీడ్, జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో స్టిచ్ చేసాం కదా, రైట్ సైడ్కి 4 times, లెఫ్ట్ సైడ్ కూడా 4 times స్టిచ్ చేసుకోవాలి. ఒక 4 mm చమ్కీ, 2 mm షుగర్ బీడ్, జర్దోజీ రింగ్ ఈ క్లిప్ స్టోన్కి అంటే ఐ షేప్ క్లిప్ స్టోన్ చుట్టూ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని క్లిప్ స్టోన్ చుట్టూ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ మనం ఫస్ట్ రో జిగ్జాగ్గా స్టిచ్ చేసుకున్నాం కదా, వాటి మధ్యలో 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా కింద స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. తర్వాత దీని మీద 3 times లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి విత్ 4 mm చమ్కీ. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి ఫ్రెంచ్ నాట్ కిందకి దింపేటప్పుడు 4 mm చమ్కీ పెట్టి కిందకి దింపాలి. ఈ విధంగా మిడిల్లో మనం 3 times లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచెస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ మనం జరీ థ్రెడ్ యూజ్ చేసి బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.